వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేశారా? కాళేశ్వరం కేసు సిబిఐకి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? పూర్తి స్థాయిలో లెక్కలు వేసుకున్న తర్వాతే ఈ కేసు సిబిఐకి అప్పగించారా? రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతి జరిగిందన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ కమిటీ ఏర్పాటు చేశారు. పలువురి విచారణల తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కమిటీ. ఆ తర్వాతే రాజకీయం రకరకాలుగా మారింది. అన్ని పార్టీలు ఈ విషయంలో ఎవరి లెక్కలు వారేసుకుంటూ పోయారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తలు బాగా తీసుకున్నట్లు అర్థమవుతోంది. అసెంబ్లీలో నివేదిక పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరిగిన తరువాతే కాళేశ్వరం కేసును సీబీఐకి పంపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ 3 ప్రధాన కారణాలను విశ్లేషిస్తున్నారు. మొదటి కారణం భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు లేకుండా చేయాలన్న ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా లేక కలిసిపోతాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది. దీనికి తోడు కవిత పేల్చిన డైలాగ్ రెండు పార్టీలో మరింత చర్చకు దారితీసింది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగతేమో కానీ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం వహిస్తున్న 10 స్థానాల్లో బైపోల్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుతో ఎన్నికలకు వెళ్తే రేవంత్ ఇరకాటంలో పడటం ఖాయం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ బీఆర్ఎస్, బీజేపీలకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ మీద మధ్యతరగతి ప్రజల్లో నమ్మకం కుదరటం లేదు. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే కాంగ్రెస్ ఓటమి ఖాయంగా తెలుస్తోంది. ఈ పరిస్థితి తెచ్చుకోవటం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక రెండో ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికలు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అనేది దాదాపుగా జరిగే పని కాదని స్పష్టమవుతుందట. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు చాలా కీలకం. అందుకే ఏ ఒక్క చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఈ కీలక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, బీజేపీలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహం రచిస్తున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా గ్రామ స్థాయిల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతోనే కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక కేడర్ అయోమయంలో పడతారనేదే కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. ఇక మూడో కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది భారీ ప్రాజెక్టు కావటం వల్లే సీబీఐకి ఇచ్చామంటున్న రేవంత్ ప్రభుత్వం అసలు ఈ విషయాన్ని దాచుతోందట. తమ ప్రభుత్వం విచారణలో తేడా జరిగితే లేనిపోని పంచాయతీ ఎందుకనే ఆలోచనతోనే సీబీఐకి ఇచ్చారని ఒక వాదన ఉంటే, మరో వాదన ఇంకో రకంగా ఉందట. సీబీఐ కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి విచారణ ఎలా చేసినా దాని ప్రభావం బీజేపీ మీద పడుతోంది. అంటే ఒకవేళ విచారణ డిలే చేస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అంటూ రచ్చ చేయవచ్చన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.